మేము అందరినీ గౌరవిస్తాము, ఆయన పాటలు మనం విన్నాము, ఆయనని ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా కొలుచుకుంటాము. అంతేగాని దాని వివాదంలో నేను పోదలుచుకోలేదు. అందరినీ గౌరవిస్తాము. మరి దానికి రాష్ట్రాలకు ప్రాంతాలకు విభేదించి ఆయన పాటలు వినలేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు అడిగిన కాబట్టి మనం ఇచ్చిన మన దయాద్ర హృదయానికి మనం గొప్పలు చెప్పుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ ఆయనని స్టాచ్యూ పెట్టి గౌరవించుకున్నాము. అది మన పెద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అదే గీతాన్ని 2004లో బాలసుబ్రహ్మణ్యం గారు పాడమంటే పాడలేదు. నేను స్వరాష్ట్రం అని ఒక లైన్ ఉన్నది, దాన్ని తీసేస్తేనే వాడతా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాదులు తీసుకొస్తున్న వాదన అది. నేను ఒకటి అంట, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం అనేది విడిపోయేటప్పుడు రకరకాల సకల జనుల మనం చేసినాము. అక్కడ రాష్ట్రం వాళ్ళు రాష్ట్రం అంతా ఒకటి ఉండాలని కొట్లాడారు. కానీ ఇవన్నిటికీ కాకుండా ఆయనకు గాన కోకిల అని ఉన్నది, మనం అందరం గౌరవిస్తాం. ఆయన అదొకటే కాకుండా రకరకాల మంచి పాటల్ని కూడా పాడిండు, దేశభక్తి పాటలు పాడిండు, అన్ని సమాజాలకు సంబంధించినటువంటి పాటలు కూడా పాడిండు. అది గౌరవించుకోవాలి. కానీ ఈ వివాదాస్పదమైనటువంటి విషయాలలో నేను మాట్లాడదలుచుకోవాలి.